వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. పాడి పంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో అసిరి తల్లి అమ్మవారి పండుగను కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి అసిరి తల్లమ్మ దర్శనం చేసుకున్నారు. అమ్మ పండుగ నిర్వహిస్తే వానలు సమృద్ధిగా పడతాయని ఇక్కడి రైతుల విశ్వాసం. ప్రతి ఏడాది దమ్ముల అనంతరం అసిరి తల్లి పండుగ నిర్వహించడం ఇక్కడి గ్రామ ప్రజల ఆనవాయితీ. గ్రామ పెద్దల సంకల్పంతో గ్రామస్తులందరూ కలిసి అసిరి తల్లి అమ్మను గ్రామంలోకి తీసుకొస్తారు. పోలాకి వారి ఇంట అమ్మవారి గొలువు తీరి 15 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకుంటుంది. మంగళవారం అసిరి తల్లమ్మ పండుగ చివరి రోజుకు చేరుకోవడంతో వేకువజాము నుండి పోరాటాలతో మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య అసిరి తల్లి బోరాలను పొందూరు పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా ఆనకాపల్లి శివకుమార్ మాట్లాడుతూ కులమత అనే భేదం లేకుండా అన్ని కులాల వారు అసిరి తల్లమ్మ పండుగ నిర్వహించడం ఇక్కడ ప్రత్యేక విశేషమని తెలిపారు. వర్షాకాలంలో బురదలమ్మ తల్లిగా పిలువబడే అసిరి తల్లిని గ్రామస్తులకు తీసుకుని వచ్చి పండుగ చేయడం ద్వారా గ్రామం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా పోలాకి రామారావు మాట్లాడుతూ అసిరి తల్లమ్మకు చల్లదనం చేస్తే వర్షాలు పడి పంటలు మంచి దిగుబడిని అందజేస్తాయన్నది ఇక్కడ ప్రజల విశ్వాసం అన్నారు. పోలాకి దాహయ్య వంశస్థులు పూజారులుగా వ్యవహరిస్తూ నాగవంశం పెద్దల సహకారంతో ఈ పండుగను నిర్వహిస్తుంటామని తెలిపారు. జై లోకమాత అమ్మ జగజ్జనని శాంభవి శేఖరి అన్నపూర్ణ సర్వేజనే సుగుణో భవంతు. పూజ అవుతుంది కదా చూడండి నీళ్ళు అడిగారు మనోడికేనా గొడవెట్టి టీ చదువుతాను. నేను గటాలు మాకు గటాలు ఎప్పుడు దేవం మీదే పడతాను మాకు, అందుకని అక్కడ తెలియదు. పిల్లలు పడుతుంది మాది సునీత అక్క. నేను ఎప్పుడు నాగని కూడా నేను అడగడిగాను. మరి ఎప్పుడు దేవరీదే పడ